మెగా డిఎస్సీ అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం జంక్షన్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో ప్రతిభను తొంగలో తొక్కి అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. మెగా డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ, మాజీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, రామదేవ్ ప్రకాష్ రావు, కాకినాడ మాజీ మేయర్ సరోజ తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో డిఎస్సీ నియామకాల మీద జరిగిన అవకతవకలు, నియామకాల్లోని అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన దీక్షలు ప్రారంభించాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9వ తేదీ వరకు నిరసన దీక్షలు చేస్తాం. ఆ తర్వాత 10వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి తప్పులు చేశారు అని చెప్పినా చేమకుట్టినట్లేదు. ఏదో దులుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా బతుకుతూ ఉన్నారంట. అయ్యా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, దీన్ని నిగ్గు తేల్చండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతాం. స్పోర్ట్స్ కోటా అసలు ఈ దేశంలో ఇంకా వెళ్ళి ఏ రాష్ట్రంలో చెప్పినా నవ్వుతారు. పార్టిసిపేటరీ సర్టిఫికేట్ ఉంటాయి అంటే మీ పలానా గేమ్ ఆడారని సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇచ్చారు, పరీక్ష కూడా లేకుండా. జూడో అసోసియేషను దాని అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారు తోడరుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మోనా రవికుమార్ గారు ఆంధ్ర వలస ఎమ్మెల్యే గారు, ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 38 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు పరీక్ష రాయక్కర్లేదంటే, అక్షరం ముక్క రాయక్కర్లేదు, ఏ టెస్ట్ అక్కర్లేదు. ఎవడైనా పథకాలు గెలిచాడు, ఒలింపిక్స్కి ఆడాడు, నేషనల్కు ఇంటర్నేషనల్కు ఆడాడు అని అంటే ఆ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. ఇది బయటకు వచ్చిన వెంటనే ఆ మెరిట్ లిస్టును రద్దు చేశారు. రద్దు చేసి ఇంకో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఈ మెరిట్ లిస్టులో అసలు నవీన్ పేరే లేదు. మరి 1వ ర్యాంక్ వచ్చినోడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు తర్వాత లిస్టులో ఎందుకు లేడు చెప్పమంటే చెప్పరు. అసలు ఏ పద్ధతిలో ఇచ్చారు చెప్పమంటే ఎవరు మాట్లాడరు. విద్యాశాఖ మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అవకతవకలు జరగలేదు, ఈ సిస్టంలో చేసామని చెప్పమంటే ఒక్కరోజు మాట్లాడరు. ఏదో పెద్ద వచ్చి సవాళ్ళు తొంగకొట్టడం, సవాళ్ళు విసరడం. ఆ మధ్యన లోకేష్ గారు వచ్చి నేను 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి, మీరు రండి, మీరు వస్తే నేను సంగతి తేల్చేస్తాను, చర్చించుకుందాం. మేము అందరం రియాక్ట్ అయ్యాం. మేము బాబు వస్తాం, రావయ్యా బాబు, ప్లేస్ నువ్వు చెప్తావా లేదా మమ్మల్ని చెప్పమంటావా, టైం నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా, ఏ రోజు వద్దాం, ఏ రోజు మాట్లాడుకుందాం అంటే మళ్ళీ మాట్లాడుతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాత్రం ప్రగల్భాలు పొందుతాడు. ఏమని చెప్తాడు ఆ మీటింగ్లో, జగన్ గారిని చర్చకి రమ్మంటాడు. మేము అడుగుతున్నాం, నీ స్థాయా జగన్ గారు, నీ స్థాయా? మేము మాజీ మంత్రులు ఉన్నాం, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా దగ్గర 3 మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కావాలో చెప్పుకోవాలి వస్తాం. జగన్ గారితో చర్చించాలంటే మీ నాన్నగారు రమ్మను. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినవాడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ఆయన రావాలి కానీ నువ్వు రావడం. ఏది పడితే అది మాట్లాడటం, ఏదో పెద్ద నేను హీరో అని అనుకుంటే ఎవరికి హీరోవి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంతేగాని ఇవాళ డిఎస్సీ కూడా సక్రమంగా చేయలేదు నువ్వు ఏదో హీరోలాగా చేస్తానంటే ఎలా ఉంటుంది? మేము అడుగుతున్నాం, సిబిఐ విచారణ చేయడానికి ఏంటి భయం? ఎందుకు చేయట్లేదు? అవకతవకలు బయటపడతాయనా? లేదా నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐలో క్లీన్ చిట్ తెచ్చు, అప్పుడు రాజీనామా చేయి. ఎందుకు చేయం? మేము చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి నిరూపించుకోమని. చేత కావట్లేదు. నిన్నే చూశారు దేవరపల్లి పొగాకు రైతుల కోసం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జన ప్రపంచం అయిందో.
ఏ విధంగా వేలాది మంది వచ్చి ఆయనకి స్వాగతం పలికారు. జగనన్న మేము తప్పు చేసాం నేను వదులుకొని ఏ విధంగా ఆ రైతులు మాట్లాడారో మేము దగ్గర ప్రత్యక్ష సాక్షులుగా చూసాం. అదే చెప్తున్నాం, ఇంకా ఈ తప్పు టమారు విద్యను పక్కన పెట్టి ప్రజల కోసం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. 9,500 కోట్లు ఫీజు